Guys, this vlog very special in my heart. First time Tirumala Seva. Please watch it. నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను వదలను. Hey guys, welcome back to our YouTube channel Amgotraji World. Please like, share and subscribe to our YouTube channel Amgotraji World. అండ్ ఫస్ట్ టైం నేను తిరుమల సేవకి వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ వాచ్ ఇట్. తిరుపతికి వెళ్ళిన రోజు ఎలా ఉంటుంది, నైట్ అంతా నిద్ర పట్టదు. ఎప్పుడు వెళ్దామా తిరుపతికి అన్నట్టు ఉంటుంది. మార్నింగ్ లేచి ఫాస్ట్గా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట. చక్కగా రెడీ అయిపోయి ఫాస్ట్గా దేవునికి మొక్కేసి టెంకాయ కొట్టేసి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాక హైదరాబాద్ వచ్చేసారు. ఫాస్ట్గా హైదరాబాద్ రీచ్ అయిపోయినాక సికింద్రాబాద్ వెళ్ళిపోయాను అనమాట. మాకు ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉన్నది. పద్మావతి ఎక్స్ప్రెస్. కామారెడ్డిలో మాకు కొందరు సేవ వాళ్ళు ఉన్నారు. మా టీమ్స్ వాళ్ళు అక్కడ స్టార్ట్ అయిన మనటాలకు మేము ఇక్కడ సికింద్రాబాద్ వచ్చేసాము. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 5 o'clock స్టార్ట్ అయిపోయింది. పద్మావతి ఎక్స్ప్రెస్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా టీమ్స్ అనమాట. సగం భోగి మొత్తం సేవకి వెళ్ళే వాళ్ళు ఉన్నారన్నమాట. ఈవినింగ్ కాబట్టి అందరూ ఎవరి నుంచి వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చింది. అందరూ నైట్ కూర్చొని అలా డిన్నర్ చేసేసాం. ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఎక్కాం కాబట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు డిన్నర్ తెచ్చుకున్నారు. స్నాక్స్ స్పెషల్ థ్యాంక్ టు శిరీషక్క. మా మీద చాలా కేర్ తీసుకుంది ఫుడ్ విషయంలో మాత్రం. ఇలా తిరుపతిలో దిగినాక అందరం గ్యాదర్ అవుతున్నాం అనమాట. మేము మా టీం 15 members అనమాట. 15 members కోసం మేము వెయిటింగ్ అక్కడ. తిరుపతి అంటేనే ఒక తెలియని గూస్ బంప్స్. మేము అక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని తిరుమల కొండపై వెళ్తున్నాం అనమాట. దారిలో వెళ్తుంటే చెకింగ్ జరుగుతుంది కదా. మేము చెకింగ్ దగ్గర ఆగి అన్ని లగేజ్ చెకింగ్ అయిపోయినాక స్టార్ట్ అయినాం. మళ్ళీ నియర్లీ వన్స్ తిరుపతి వెళ్తూనే ఉంటా. కానీ నాకు ఫస్ట్ టైం వెళ్ళిన ఫీలింగ్ ఎందుకు కలిగిందంటే, నేను ఎప్పుడు వచ్చినా శ్రీవారి మెట్లైనా అలిపిరి మెట్లైనా నడుచుకుంటూనే వెళ్తాను అనమాట. కానీ ఈసారి మాత్రం మేము సేవకు వచ్చాం కాబట్టి డైరెక్ట్ తిరుపతి నుంచి తిరుమలకి వెహికల్ వెళ్ళిపోయాము. అలా నాకు ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ కలిగింది. అలా మేము డబ్బా లగేజ్ చెకింగ్ అయిపోయినాక మేము మళ్ళీ అక్కడ కొన్ని పిక్స్ దిగి తిరుమలకి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ తిరుమల సేవకి వెళ్ళే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నానండి. మనని తీసుకెళ్ళి మన టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారా, వాళ్ళు ఎన్నిసార్లు సేవకి వెళ్ళారు అది తెలుసుకోండి ముందుగా. 3 years సేవకు తీసుకెళ్లే వాళ్ళైతే మనకేం ప్రాబ్లం లేదండి. మనకి సేవకి వెళ్ళి వచ్చే 7 days మనం చాలా హ్యాపీగా సేవకు చేసేసుకొని వస్తాము. ఎంతమంది ఉంటే అంతమంది టీమ్ మెంబర్స్ వాళ్ళు కూడా మనతో పాటు ఫస్ట్ టైం మనతో పాటు సేవకు వచ్చే వాళ్ళు ఉంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళకి అంతంతనే తెలుసు, మనకి సగం గైడెన్స్ ఇచ్చి ఇవ్వనట్టు అంత కోఆర్డినేషన్ అనేది తప్పిపోతుంది అనమాట. మన టీం లీడర్ ఎంత మంచి కోఆర్డినేషన్ ఇస్తే మన టీం అంతా అంతే కోఆర్డినేట్తో ఉంటుంది. మెయిన్ టీం లీడర్ చేతిలో ఉంటుందండి. మా టీం కూడా అలాగే అయిందండి. మేము Day 1 కలిసిన వాళ్ళు అందరం Day 7 కలిసినాం. మా కోఆర్డినేషన్ అంతా తప్పిపోయింది. సేవ మేము మంచిగా చాలా హ్యాపీగా చేసుకున్నాం, కానీ టీం లీడర్తో ర్యాంప్ తగ్గిపోయింది. అండ్ మీరు ఎప్పుడైనా సేవకి వెళ్ళారా? సేవకి వెళ్తే ప్లీజ్ కమెంట్ చేయండి. మీ సేవ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. అండ్ ఫైనల్గా మేము తిరుమల రీచ్ అయిపోయాం అనమాట. వెహికల్తో డైరెక్ట్ మేము సేవా సదన్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది లేడీస్ది, అక్కడ కనిపిస్తుంది జెంట్స్ది అనమాట సేవా సదన్. మేము ఇంకా ఫాస్ట్గా లగేజెస్ అంతా మేము దింపేసుకొని మేము లగేజ్ దింపుకున్నాక డైరెక్ట్ వెళ్ళి సేవా సదన్కి వెళ్ళి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు టోకన్ ఇస్తారు. ఆ టోకన్ బట్టి మనం పిలుస్తారన్నమాట. అంతవరకు మేము ఫాస్ట్గా అందరం ఫ్రెష్ అయిపోయి మాకు రూమ్ ఇంకా అలర్ట్ చేయలేదు. ఆ టోకన్ బట్టి రూమ్ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. సో మేము అక్కడ వాష్రూమ్స్ అక్కడ ఉంటాయి. మేము ఫాస్ట్గా మేము ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్కి వెళ్ళిపోయాం అనమాట. వావ్, ఆహా, ఇక్కడికి వచ్చి తిరుమల భోజనం చేయకపోతే అసలు మన జన్మకు అర్థమే లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తిరుమలకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ భోజనం చేసే వెళ్తారు. భోజనం చేయలేదంటే వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు లేరన్నమాట. ఇక్కడ భోజనం చేస్తే మనం ఎంతో పుణ్యం కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. రోజుకి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. నీ భక్తులు నిన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు భోజనం చేసి క్షేమంగా వాళ్ళని ఇంటికి పంపిస్తున్నావు చూడు. గెలిచేసావు తండ్రి మా మనసుని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీటీడీ వాళ్ళు మాకు ఇంత అద్భుతమైన టిఫిన్ని పెట్టినందుకు, మా కడుపు నింపినందుకు. అండ్ మా టోకెన్ కూడా పిలిచేశారనమాట. మేము వెళ్ళి స్కార్ఫ్ అండ్ ఐడి కార్డు మాకు ఎవరిది వాళ్ళు అలాట్మెంట్ ఇచ్చేసారనమాట. ఇంకా చల్లటు మా రూమ్ అలాట్మెంట్ తీసేసుకున్నాక చక్కగా రెడీ అయిపోయామన్నమాట మేము. ఇదే మా ఉమెన్స్ సేవా సదన్ అనమాట. చాలా అంటే చాలా ఒక్క ఎంటిక కూడా కనిపించదు, అంత నీట్గా ఉంటుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ టీటీడీ వాళ్ళకి. అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి రూమ్స్. అండ్ ఫైనల్గా మేము ఇలా రెడీ అయిపోయి అందరం స్టార్ట్ అయిపోయాం. మా 15 members టీమ్ మేట్స్ అనమాట వీళ్ళందరం. మా దురదృష్టమో మా అదృష్టమో తెలియదు, కానీ మేము ఫస్ట్ డే కలిసిన మళ్ళీ అందరం లాస్ట్ డేనే కలిసినాం అనమాట. అండ్ అక్కడ నుంచి మేము అందరం వెంగమామకి వెళ్ళి భోజనం చేసేసాం అనమాట ఆఫ్టర్నూన్. ఇంకా అలా షాపింగ్ చూస్తూ మళ్ళీ తిరుమలకి వచ్చాక మెయిన్ స్పెషల్ ఏంటంటే అక్కడ అన్నిట్లో కోనేట్ అనమాట. మేము కూడా ఇంత దూరం వచ్చాం కదా, ఫస్ట్ డే కోనేట్లో మేము స్నానం చేయలేకపోయినాం, కానీ కనీసం నెత్తిన నీళ్ళనే చల్లుకుందామని కోనేట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ కోనేట్ చూస్తే ఒక తెలియని వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. గూస్ బాంబ్స్ అసలు. వావ్, జస్ట్ వావ్ అంతే. సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లది. ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. ఇది ఎంత నీట్గా అంటే చూడండి, అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంటుంది. మాకు 103 రూమ్ ఇచ్చారనమాట. సో లోపల చూపిస్తారు చూడండి ఎలా ఉందో. పైన కార్డ్స్, కింద కార్డ్ అనమాట. పైన ఒకరు పడుకోవచ్చు, కింద ఒకరు పడుకోవచ్చు. అలాగే పక్కన కూడా అటాచ్మెంట్ ఇంకో బెడ్ ఉంటుంది పైన కింద. అలా 4 beds కలిపి ఒక్క బెడ్ అనమాట. 4 members పడుకోవచ్చు, కానీ మేము మాత్రం 2 members పడుకునేటోళ్ళం ఒక బెడ్ మీద. వీలైతే ఒక 4 members కూడా కింద పడుకునేటోళ్ళు, 5 members కూడా పడుకునేటోళ్ళు. అలా ఫైనల్గా మేము మొత్తానికి రెడీ అయిపోయి ఫస్ట్ డే సేవ్ అనమాట. అండ్ అలా మేము బెడ్స్కి వచ్చేసి ఎవరి బెడ్ వాళ్ళు అలాట్మెంట్
చేసేసుకున్నాక మాకు అనౌన్స్మెంట్ వచ్చింది స్వసంగంకి రావాలని. స్వసంగం అంటే ఏంటంటే సేవా సదన్లో మాకు స్వసంగం ఉంటుంది, ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. సేవ లేని వాళ్ళు ఆ స్వసంగం వినాలన్నమాట. మన టీమ్ లీడర్తో పాటు మనం కూడా స్వసంగానికి కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట. అటెండ్ అయితేనే మనకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ సేవ అనేది స్వసంగంలో కంప్లీట్గా చెప్తారనమాట. ఆఫ్టర్నూన్ మాకు అలాట్మెంట్ ఇచ్చిండ్రు, మార్నింగ్ అంతా మేము ఖాళీగానే ఉన్నాము. ఈవినింగ్ మాకు సేవ ఇచ్చారనమాట. నాకు కాజు సేవ వచ్చింది స్వసంగంలో. మా టీంలో 15 మెంబర్స్ కాబట్టి 8 మెంబర్స్కి ఒక సేవ, 7 మెంబర్స్కి ఒక సేవ ఇచ్చారు. మాకు సేవ ఈవినింగ్ స్లాట్ బుక్ అయిందనమాట, 4 to 8 కాజు సేవ. మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి 1 hour బిఫోర్ వెళ్ళిపోయాం అనమాట సేవ చేద్దాం. సేవ ఎక్కడ ఉండదు, శ్రీవారి సేవా సదన్ దగ్గరనే కిందనే లోపలికి ఉంటుంది అనమాట కాజు సేవ. మేము 1 hour బిఫోర్ వెళ్ళిపోయాం కాబట్టి సదన్ బ్యాక్ సైడే శ్రీవారి పుష్ప ఉద్యమనం ఉంటుంది అనమాట. మేము చూద్దాం ఒకసారి ఎప్పుడు రాలే కదా అనేసి ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మాకు దారిలో శ్రీ బాట గంగమ్మ తల్లి కనిపించింది అనమాట. టెంపుల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అటు పైకి వెళ్తే ఆకాశ గంగా శ్రీవారి పాదాలు అన్నీ ఉంటాయంట. నాకు ఫస్ట్ టైం తెలియడం, నేను ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా కానీ నాకు ఈ విషయం తెలియలేదు. కానీ ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది, శ్రీ బాట గంగమ్మ తల్లి. అండ్ శ్రీ బాట గంగమ్మ తల్లి బ్యాక్ సైడే శ్రీవారి గోశాల ఉందన్నమాట. ఎంత బాగుందంటే మీరు నెక్స్ట్ టైం తిరుమలకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేసెస్ చాలా బాగుంది. మేము దర్శనం చేసుకొని మేము మళ్ళీ సేవకి రిటర్న్ అయ్యాము. అండ్ ఫస్ట్ సేవ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాజు సేవ చాలా అంటే చాలా బాగా చేసాం. మా టీం ఎక్కడికి వెళ్ళొస్తున్నాం మనందరం? ఏ గంగమ్మ? మా దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు నేను మళ్ళీ నా లైఫ్లో రీప్లేస్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకో తెలుసా, ఈ రోజు నేను టెంపుల్ డ్యూటీ సన్నిధిలో డ్యూటీ చేసిన అనమాట. 4 hours 10 minutes నా స్వామివారి ముందనే నించొని నేను సేవ చేసుకున్నా. ఈరోజు 4 గంటల 10 నిమిషాలు మా స్వామివారిని కళ్ళ ఆర్పకుండా నా కళ్ళతో అలాగే చూస్తూ నా లైఫ్ మొత్తాన్ని అసలు ఇంత మంచి ఆపర్చునిటీ నా లైఫ్లో నాకు వస్తుందని నేను ఎప్పటికీ ఊహించలేదన్నమాట. టెంపుల్ డ్యూటీ పాసెస్ ఉంటాయన్నమాట. పాస్ అప్పటి వరకు మనకు డ్యూటీ అలాట్మెంట్ ఇచ్చినంత వరకే ఆ పాసెస్ అలా ఉంటాయన్నమాట. మనకు సన్నిధి డ్యూటీ ఎప్పుడు ఏంటనేది సేవా సదన్కి అటెండ్ అయినప్పుడు సేవా సదన్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. బోర్డు మీద మనకు అతికిస్తారనమాట టీమ్ లీడర్ నేమ్. అలా మనం బిఫోర్ డేనే చూసుకోవాలన్నమాట. రేపటి సేవ ఏంటి అని, టెంపుల్ సన్నిధి డ్యూటీ ఉందా లేదా అనేది అప్పుడు తెలిసిపోతుంది. అండ్ సన్నిధి టైమింగ్స్ కూడా మన టీటీడీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. డే 3 సేవలో మేము మాకు మార్నింగ్ అంతా ఖాళీ అనమాట. ఈవినింగ్ టైం మాకు స్లాట్స్ అనమాట సేవ టైమింగ్స్. సో మార్నింగ్ ఖాళీగా ఎందుకు ఉండడం అని గోశాలకు వెళ్ళాము. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఆంటీస్ వెళ్ళామన్నమాట. ఎంత బాగుందంటే గోశాల చాలా అంటే చాలా బాగుంది. కానీ మేము వెళ్ళే టైంకి గోవులన్నీ వెళ్తున్నాయి అనమాట, మేతకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ పద్మావతి అమ్మవారు అండ్ మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని దర్శించుకొని ఇంకొన్ని గోవులు ఉంటే అవి కూడా మేము చూసినాం. ఈ సేవలో నేను ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి. ఫస్ట్ అరుణ అంటే అండ్ చంద్రకళ అంటే నేను ఎంత బాగా చూసుకున్నానంటే ఒక బిడ్డలాగా చూసుకున్నారు. 3rd person శిర్షకర్ నిజంగా నువ్వు థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లనే నేను సేవకు వచ్చిన. అండ్ నన్ను పద్మావతి అమ్మవారు చూడండి ఎలా బ్లెస్ చేస్తుందో, అసలు నాకు ఎంత బాగా అనిపించిందంటే. నెక్స్ట్ పద్మావతి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న. 2 క్యూట్ బాయ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే అబ్బా, నిజంగా మీరు లైవ్లో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. పద్మావతి చాలా చాలా క్యూట్గా ఉంది. పద్మావతి, మహాలక్ష్మి, నైస్. మనసా హరినామమే కడు ఆనందకరము. మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము. పద్మావతి అమ్మవారు అండ్ మహాలక్ష్మి అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకొని గోశాలలో ఎంట్రీ ఇచ్చామన్నమాట. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అన్ని గోవులు వెళ్ళిపోయాయి కాబట్టి మెయిన్ గోవులను మాత్రమే గోశాలలో పెట్టారనమాట. ఇక్కడ చూడండి, నేను చూడడం అంటే లైవ్లో చాలా రేర్ అనమాట ఇన్ని గోవులు ఒకటే తొన చూడడం. ఇక్కడ చూడండి చిన్న దూడ ఎంత బాగుందంటే చాలా క్యూట్గా ఉంది. నేను చాలా ముట్టుకుందామని చాలా ట్రై చేసినా కానీ కొంచెం ముట్టుకున్నా. అంటే నేను గోశాలకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. నాకు గోశాల ఉందని కూడా తెలియదు. అది సేవ టైంలో రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. చాలా బాగుంది గోశాల. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే గోశాల ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి. గోశాల చూసేసి డైరెక్ట్ మేము మా సేవకి వెళ్ళిపోయామన్నమాట. మాది కాజు సేవ అన్న కదా చూడండి, అసలు అక్కడ ఫోన్స్ అలో లేవన్నమాట. మేము తెలియకుండా కొంచెం చిన్న క్లిప్ మా మెమరీస్ కోసమని మేము తీసేసుకున్నాం అనమాట. అలా కాజు సేవ చేయాలి. ఒక కాజుని 2 pieces చేయాలన్నమాట. మనకు నైఫ్ ఇస్తారు, తినొద్దు. అవి స్వామివారికి నైవేద్యంగా వెళ్తాయి, లడ్డుకి, ఆహారానికి, వివిధ దానికి డిస్ట్రిబ్యూట్ అయితే కాజు కాబట్టి మనం అసలు తినదు. మాస్క్ వేసుకొని చేయాలి, చేతులకు గ్లౌజ్ ఇస్తారు. మాట్లాడకుండా స్వామివారికి అక్కడ గోవిందనామాలు పెడతారు, వినుకుంటూ పాడుకుంటూ మంచిగా సేవ కంటిన్యూ చేస్తాం అనమాట మేము. అండ్ సక్సెస్ఫుల్గా డే 3 మా సేవ కంప్లీట్ అయింది. ఆ రోజు శనివారం, అందులోనూ ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి పల్లకి సేవ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేము పల్లకి సేవకి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. అండ్ స్వామివారికి శనివారం ఎంత ప్రత్యేకమైన రోజు మీ అందరికీ తెలిసిందే కదా. అలా పల్లకి సేవలో మేము కూడా సేవ చేసినాం. పల్లకి సేవ అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. ఎంత బాగుందంటే మేము దగ్గర నుంచి చూసి స్వామివారిని మొక్కే అవకాశం మాకు కలిగింది. ఆ రోజు ఏకాదశి రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు స్వామివారికి. प्रसाद को लागले
అండ్ డే 2లో నాకు సన్నిధి సేవ పడ్డప్పుడు ఆ రోజు గురువారం అండి, అది నా అదృష్టం అనుకోవాలి. స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు ఆ రోజు. డైరెక్ట్ వెళ్ళి స్వామివారిని చూసే వరకు నా కళ్ళ నుంచి వాటర్ అసలు ఆగలేదండి. అసలు వాటర్ వస్తూనే ఉన్నాయి. స్వామివారిని చూసి నిజరూప దర్శనం, అసలు అలంకారాలు లేకుండా ఉంటారు ఆ రోజు స్వామివారు. ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు అంత అందంగా ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే స్వామివారికి ఎదురుగా నాకు స్వామివారి డ్యూటీ ఇవ్వడం. 4 hours 10 minutes అలాగే స్వామివారిని చూస్తూ ఉండిపోయాను. సక్సెస్ఫుల్గా పలికి సేవ అయిపోయింది. నేను కంప్లీట్గా వీడియో తీయలేకపోయినా సారీ, ఎందుకంటే సేవ చేయాలి కాబట్టి ఫోన్స్ అలా ఉండవు కాబట్టి నేను సేవలో ఉన్నా కాబట్టి కొంచెం క్లిప్ ఒకటి తీసుకున్నాను మీకు చూపించడం కోసము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇంకా ఇద్దరికి చెప్పుకోవాలి నేను, లావణ్య ఆంటీ అండ్ చంద్రకళ ఆంటీ వాళ్ళ అక్కగారు అనమాట. వాళ్ళిద్దరు కూడా నా మీద ఎంత కేర్ తీసుకున్నారంటే అంత కేర్ తీసుకున్నారు. అండ్ మేము సేవ అయిపోయినాక మేము ఇక్కడ శివాలయానికి వచ్చి ప్రదక్షిణ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 4 సేవ మేము ఏం చేసామంటే మార్నింగ్ అంతా ఖాళీగా ఉన్నాం కాబట్టి లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డు సేవ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా మాది కాజు సేవ. టీటీడీ రూల్స్ ఏంటంటే సేవ ఎక్కడ అలాట్మెంట్ ఇస్తే అక్కడే చేయాలి, కానీ మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకొని లడ్డు సేవ చేసుకున్నాం అనమాట. అండ్ డే 5 ఏం చేసామంటే మార్నింగ్ అంతా ఖాళీగా ఉన్నాం అనేసి మేము అందరం కలిసి ప్లాన్ చేసుకొని మేము తిరుమల మీద ఉన్న 7 టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. హాతిరామ్ బాలాజీ జీవ సమాధి, జపాలి, ఆకాశగంగా వాటర్ ఫాల్స్, వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం, చక్రతీర్థము, శ్రీవారి పాదాలు, అండ్ అక్కడ శేషాచలం అడవిలో ఎంత ఫేమస్ తెలుసు కదా, శేషాచలం ఫారెస్ట్ కూడా చూసామన్నమాట. మార్నింగ్ అంతా మేము ఫాస్ట్గా అన్ని టెంపుల్స్ చూసేసుకొని ఫాస్ట్గా మేము మా సేవ టైం వరకు మేము ఎక్కడో అక్కడ మళ్ళీ సేవకి వెళ్ళిపోయామన్నమాట. డే 5 అలా గడిచింది మాది. మా డే 6 సేవ వచ్చేసింది. చూసి 6 days అయిపోయింది. అసలు ఎలా అయిపోయినా ఎలా గడిచిపోయిందో కూడా మాకే తెలియదు. అండ్ డే 6 మేము అందరం మాధవ నిలయంకి వెళ్ళామన్నమాట. మా అందరివి కత్తిరి మాధవ నిలయంలో మేము కత్తిరించేసి అలా మేము ఫ్రెష్ అయిపోయింది అనమాట. డే 7 ఏంటో తెలుసా, అది ఒక అద్భుతమైన రోజు. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన ఒక జ్ఞాపకం నాకు. ఎందుకో తెలుసా, ఆ రోజు కూడా మాకు టెంపుల్ డ్యూటీ పడ్డదనమాట. అసలు అది నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను. మాకు డే 6 రోజు చెప్పేశారనమాట, డే 7 ఏంటి మీ డ్యూటీ అనేది. అలా మాకు ముందు రోజు తెలిసిపోయడం వల్ల మేము ముందు రోజు తెలుస్తుంది కాబట్టి మేము నెక్స్ట్ డే ప్లానింగ్ టైం ముందే ప్లాన్ చేసేసుకుంటాం అనమాట. అలా మా లాస్ట్ డే సేవ డే 7 సేవ ఈరోజు. డే 7 సేవ ఈరోజు మాకు ఎర్లీ మార్నింగ్ స్లాట్ అనమాట టెంపుల్ సేవ. మళ్ళీ నాకు సన్నిధి పడ్డది. ఈసారి నాకు సన్నిధిలో పడ్డది, కానీ ఈసారి పడ్డది VIP బ్రేక్ దర్శనం అనమాట. మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు స్లాట్ అనమాట. 12 అన్నారు కానీ వాళ్ళు 1:30కి మాకు బయటకు పంపించారు. దగ్గర నేను 5 hours స్వామివారి సేవ చేసుకున్నా. ఇక్కడ కాదు, ఫస్ట్ గర్భగుడి దగ్గర, ఫస్ట్ గడప దగ్గర నేను స్వామివారికి ఈరోజు నేను 5 hours కేటాయించి నా జీవితాన్ని మొత్తాన్ని నేను ఇంత దగ్గర నుంచి మా స్వామివారిని చూస్తాను నా లైఫ్లో కూడా అనుకోలేదు. ఆ సేవ చేసినాక నాకు ఒకటే అర్థమైంది, మన భక్తి నిజమైంటే మనం ఎక్కడున్నా సరే స్వామివారి దగ్గర పిలిపించుకొని ఆయన ముందర మనల్ని నించోబెట్టుకుంటాడు అనేది నాకు చాలా గట్టిగా అర్థమైంది. స్వామివారిని చూడడం కోసం కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఎక్కడెక్కడ నుంచో చిన్న పెద్ద వృద్ధులు వికలాంగులు ఎవరెవరో వస్తుంటారు. విఐపీలు, రిచ్, పూర్ అని వీళ్ళు ఎవ్వరు లేకుండా ప్రతి ఒక్కరికి 5 సెకండ్ల దర్శనం కోసం స్వామివారి దగ్గరికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి 5 సెకండ్ల దర్శనం చేసుకున్నాక వాళ్ళ కళ్ళలో కలిగే ఆనందాన్ని చూసినాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు నిజంగా అవి చూసి నేను చాలా అదృష్టం చేసుకున్నా అనిపించింది నాకు. VIP బ్రేక్ దర్శనం 5 hours నేను మా స్వామివారి సేవ చేసుకున్నా ఫస్ట్ గర్భగుడిలో. అదృష్టం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. ఈ జన్మంతా మీకే స్వామి. ఇంకా మీరు ఎన్నిసార్లు సేవ పిలిచినా రావడానికి ఏ క్షణమైనా నేను రెడీ స్వామి. VIP బ్రేక్ దర్శనంలో నాకు సక్సెస్ఫుల్గా 5 hours స్వామివారి సేవ కంప్లీట్ అయిందండి. సన్నిధిలో నాకు నిజంగా 2 సార్లు నాకు సన్నిధి టెంపుల్ డ్యూటీ పడడం నాకు రియల్గా నా జన్మ ధన్యం చేసుకుంది. ఇంకా చాలు నా లైఫ్కి ఇంతకు మించి ఇంకా ఏది వద్దు అని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఆ రోజే. అంత పెద్ద ఆపర్చునిటీ నా లైఫ్లో నాకు కలిగించినందుకు మా వెంకన్నకి కోటి నమస్కారాలు స్వామి. డే 7 మా సేవ అయిపోయినాక మేము వెంగమామకి వెళ్ళి లంచ్ చేసేసామండి. లంచ్ చేసేసాక అక్కడ సేవ వాళ్ళు తక్కున్నారండి, సేవ చేయండి. వెంగమామలో కూడా మేము డే 7లో సేవ పార్టిసిపేట్ చేసామన్నమాట. అక్కడ ఒక 3 hours సేవ చేసుకున్నాము. తర్వాత హ్యాపీగా ఈవినింగ్ టైం మాకు మళ్ళీ మా స్లాట్ ఉంది కదా, కాజు సేవకి వెళ్ళిపోయామన్నమాట. అలా 7 రోజుల సేవ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఏ అడ్డంకం లేకుండా సక్సెస్ఫుల్గా మా సేవ కంప్లీట్ చేసేసుకున్నాము. 7 రోజుల సేవ తర్వాత మేమందరము మళ్ళీ ID కార్డ్స్, స్కార్పులు అన్నీ ఇక్కడ అప్పచెప్పేసి మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఎలాగైతే అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్స్ ఎలా బుక్ చేసుకున్నామో హ్యాస్టీస్గా అదే ప్రాసెస్లో మళ్ళీ రిటర్న్ చేయాలన్నమాట టీటీడీ వాళ్ళకి. మీరు ఎవరైనా సేవకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ బోర్డు మీద చూపిస్తున్నారు కదా, ఆ స్లాట్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళిపోండి అనమాట. 15 members వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ 14, 13, 12, 7 members ఎలాగైనా వెళ్ళొచ్చు అనమాట. సోలోగా వెళ్ళడం కంటే టీంతో వెళ్ళడం బెటర్. అండ్ మనకు తెలిసిన వాళ్ళతో వెళ్ళడం ఇంకా ఆనందమే వేరు. మన ఫ్రెండ్స్ తోటి, మన ఫ్యామిలీస్ తోటి, మనకి తెలిసిన వాళ్ళతోటి కానీ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళతో వెళ్తే హ్యాపీగా ఆడుతూ పాడుతూ సేవ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళతో అన్నోన్ పర్సన్తో వెళ్ళడం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ ఒకతోనే ఉండడము, కొత్త వాళ్ళని పట్టించుకోకపోవడము అలా జరుగుతుంది. మనం తెలిసిన వాళ్ళతో వెళ్తే మాత్రం హ్యాపీగా మనము అందరితో కలిసిమెలిసి మంచిగా సేవ చేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ అండి టీంలో టీం లీడరే మెయిన్ అండి. టీం లీడర్ కరెక్ట్గా లేదంటే అసలు టీం అంతా ముందరికి వెళ్ళదు, అంత డిస్టర్బెన్స్గానే
తెలియదు కదండి. మెయిన్ టీమ్ లీడర్ కన్నా కరెక్ట్గా అందరినీ కలుపుతూ ఒక కోఆర్డినేషన్తో వెళ్తే కన్నా మనం సేవ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. టీమ్ లీడర్ కరెక్ట్గా లేదు అంటే మనం సేవకి వెళ్ళినా కానీ మనం సేవ అయితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకుంటాం, కానీ టీమ్ లీడర్తో డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం అంతా కొంచెం మైండ్ ఖరాబ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. మా టీమ్ లీడర్ కూడా అలాగే ఉండే. సో నేను చెప్తున్నాను, అందుకే మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే మీ టీమ్ లీడర్ని మంచిగా సెలెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో సేవకి వెళ్ళడం చూసుకోండి. అలా సక్సెస్ఫుల్గా 7 days సేవ మాకు కంప్లీట్ అయిందండి. సేవ కావాల్సింది కంపల్సరీ 2 sarees ఉండాలండి. 2 sareesలో నేను ఒకటి డ్రెస్ కుట్టించుకున్నా, ఒకటి శారీ కుట్టించుకున్నాను అనమాట. కంపల్సరీగా మనకు సన్నిధి డ్యూటీ పడ్డదంటే శారీ తోటే వెళ్ళాలన్నమాట. కంపల్సరీగా శారీ మస్ట్ అండ్ షుడ్. అక్కడ డ్రెస్సెస్ అలా ఉండదు. నార్మల్ టైం వేరే సేవలకి మనం డ్రెస్సెస్ వేసుకోవచ్చు. అలా మనం శారీ కంపల్సరీ కట్టుకొని వెళ్ళాలి. అండ్ లాస్ట్ డే రోజు 7th day కూడా మనకి కంపల్సరీగా ఒక దర్శనం ఉంటుందండి సేవ అయిపోయినాక. అప్పుడు కూడా మనం కంపల్సరీ సేవ శారీలోనే వెళ్ళాలన్నమాట. అలా మేము ఫస్ట్ డే కలిసిన వాళ్ళందరం మళ్ళీ లాస్ట్ డే వెళ్ళిపోయే ముందు అందరం ఇలా ఫోటోస్ తీసుకొని ఒక మెమరీస్గా పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి సేవకి వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా ఏంటంటే బెడ్షీట్స్ అండ్ కార్డ్స్ అన్ని వాలేసారండి. దిండు మనకి ఇక్కడ నుంచి మనం సేవ బట్టలు మనకు కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకెళ్ళి వెళ్ళిపోతే సరిపోతుంది. మనం మంచిగా సేవ చేసుకొని వచ్చేసాము. అన్ని టీటీడీ వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా మనకి ఫెసిలిటీస్ చాలా బాగా కల్పిస్తారు. మీరు అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మంచిగా బెడ్షీట్ పిల్లో అన్నీ ఉంటుందన్నమాట. మనం సక్సెస్ఫుల్గా ఏంటంటే సేవ చేసుకోవాలి. ఎంతసేపు మనం టైం వేస్ట్ చేయకుండా సేవ చేసుకోవడమే మన బాధ్యత. మనం వెళ్ళింది కూడా సేవ చేసుకోవడం కోసమే కదా. అలా సేవ మంచిగా చేసుకుంటే అసలు మనంతా అదృష్టవంతులు ఈ జన్మలో ఎవరూ ఉండరు. 7th day సేవ అయిపోయి ఇంటికి వచ్చేస్తాం, ఇంకా రేపు వెళ్ళిపోతాము అన్నప్పుడు నాకైతే ఏదో పుట్టింటే వదిలి మెట్టినింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. అసలు చాలా బాధ అనిపించింది. ఇంకొక నెల ఉండే బాగుండే సేవ అనిపించింది. అండ్ వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ వాళ్ళు నలుగురు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. స్పెషల్ థ్యాంక్స్ టు అరుణ ఆంటీ, నా క్యూట్ పై ఆంటీ. నాకు చాలా ఇష్టం ఆంటీ అంటే. ఆంటీ నేను ఎంతో బాగా చూసుకుందంటే ఒక బిడ్డలాగా చూసుకుందన్నమాట. ఎవరైనా సేవకి వెళ్ళాలనుకుంటుంటే ఖచ్చితంగా సేవకి వెళ్ళేటప్పుడు కావాల్సిన రూల్స్ ఏంటంటే అక్కడ 7 days సేవ చేయాలి అనుకున్న వాళ్ళు 7 days సేవలో ఎవరు తిరుమల కొండ దిగొద్దు అనమాట. అది టీటీడీ స్పెషల్ రూల్స్ అనమాట. ఆ రూల్స్ కంపల్సరీ మనం పాటించాలి. మేము ఎవరము దిగలేదు, మేము కొండపైన ఉన్న టెంపుల్సే వెళ్ళాము. అలా అయితే కొండపైన ఉన్న టెంపుల్స్ మనం దర్శించుకోవచ్చు. ఎంతసేపు మనం కొండపైనే ఉండాలి, కానీ కొండ మాత్రం 7 daysలో అస్సలు దిగకూడదు. 7 days తర్వాతనే మనం కొండ దిగాలి. అండ్ అక్కడ రూమ్స్ అన్ని వాళ్ళే అలాట్మెంట్ చేశారు. మనం ఆన్లైన్లో అన్ని టీంతో పాటు మనం అప్లికేషన్స్ తీసుకున్నాక మనం అక్కడికి వెళ్ళాక రిజిస్ట్రేషన్స్ అంతా అయిపోయినాక మనకి ఎవరిది అక్కడ స్లాట్స్ ఇచ్చేస్తారు. మన స్లాట్స్ అన్ని ఇచ్చేసినాక ఎక్కడోళ్ళు అక్కడ సేవ 7 days కంప్లీట్ చేసుకున్నాక మనకి మళ్ళీ స్పెషల్ దర్శనం ఉంటుంది మన సేవ వాళ్ళకి. ఆ దర్శనం కూడా మళ్ళీ మన స్పెషల్ దర్శనం అయిపోయాక సత్సంగంకి వెళ్ళి మన ఐడి కార్డ్స్ అండ్ మన స్కార్ఫ్ వాళ్ళకి రిటర్న్ చేసేసి నెక్స్ట్ డే మనము మన ఇంటికి వచ్చేయచ్చు అనమాట. ఇన్ కేస్ 7 days సేవలో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఏమైనా అయితే మనము టీమ్ లీడర్కి కానీ సత్సంగంలో ఉన్న అక్కడ టీటీడీ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఐడి కార్డ్స్ అండ్ స్కార్ఫ్ అక్కడ ఇచ్చేసి వాళ్ళకి చెప్పేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డే మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది కదా. స్పెషల్ దర్శనం కూడా సేవ శారీలోనే చేసుకోవాలి. అది కంపల్సరీ మ్యాండేటరీ. ఇక్కడ 7 days సేవలో నాకు 2 సార్లు సన్నిధి సేవ పడ్డది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ ఉండదండి ఈ అవకాశం. మనం ఎంతో ఆయన భక్తురాలు, ఇంకా ఆయననే లైఫ్ అనుకున్న వాళ్ళకి ఆ అదృష్టం ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ 2 times డే 2 నాకు ఫస్ట్ సన్నిధి సేవ పడ్డప్పుడు మాత్రం గురువారం అండి. ఆ రోజు నిజ రూప దర్శనం ఇస్తారండి గురువారం రోజు స్వామివారు. ఆ రోజు నాకు సన్నిధి డ్యూటీ పడడం నా అదృష్టంగా భావిస్తాను నేను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం గురువారం మాత్రమే దక్కుతుంది. ప్రతి గురువారం వేకువజామున 2వ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు అలంకరణాలు లేకుండా స్వామి నిరాడంబర రూపంతో దర్శనమిస్తారు. స్వామివారి నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు నామాన్ని గురువారం నాడు బాగా తగ్గిస్తారు. దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. అందుకే ఈ దర్శనాన్ని నేత్ర దర్శనమని నిజరూప దర్శనమని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్కతో దేదివ్యమానంగా దర్శనమిస్తారు స్వామి. ఆ రోజు ఆభరణాల బదులు 24/4 కొలతల గల పట్టు ధోవతి ధరింపచేస్తారు. 12/2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టు వస్త్రాన్ని తలపాగగా చుడతారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు, కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. అందుకే గురువారం నాడు వెంకన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు. 2025 నాకు ద బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. నా ఫస్ట్ సేవ అండ్ నేను మొదటిసారి సేవకి వెళ్ళినా కాబట్టి 7 రోజుల సేవ సక్సెస్ఫుల్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా బాగా సేవ కంప్లీట్ చేసేసుకున్నా. సన్నిధిలో 2 సార్లు నాకు డ్యూటీ పడడం, అది నాకు సేవ చేసుకునే ఆ భాగ్యం కలగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా భక్తి ఎంత గొప్పదో, గర్భగుడిలో ఉన్న మీ ఎదుటిగా నన్ను నిలబెట్టి సేవ చేసుకునే అంత పుణ్యం చేసుకుంది నా భక్తి అసలు చాలా గొప్పగా భావిస్తున్నా నేను. అసలు ఇలాంటి అదృష్టం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నా. ఇయర్లో నాకు ఏమైనా మంచి జరిగింది, చాలా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అంటే జనవరిలో మీ సేవ నేను చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న.
సేవ చేద్దామని వెళ్ళి అహంకారంతో, పొగురుతో, వాళ్ళ ఈగోతో, యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళకు కూడా మీరు సేవ కల్పించకుండా తిరిగి రిటర్న్ పంపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను విన్నాను. ఎంత గొప్ప భక్తి ఉంటే తప్ప మీరు ఆ సన్నిధి డ్యూటీ పడనీయరని కూడా నాకు తెలుసు. ఆ అదృష్టం అందరికీ రాదు, చాలా అంటే చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అదృష్టాన్ని నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం నా 7 రోజుల సేవని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా బ్రదర్ కూడా వచ్చిందనమాట లాస్ట్ డే రోజు. నెక్స్ట్ డే మేము అరుణాచలం ప్లాన్ చేస్తాం అనమాట. మీరు మీలో ఎవరైనా అరుణాచలం నా లాగ్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి అరుణాచలం లాగ్ చూడండి. అరుణాచలం లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ లాగే చాలా లేట్గా వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల ఈ లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆమ్ గోత్రాజీ వరల్డ్. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు. Thank you so much. Now full of please like, share and subscribe to our YouTube channel Aam Gotraji World. Until next vlog, please watch it. అలమేడు మంగ అండను